హైదరాబాద్ నాంపల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది. బాటా ఫర్నిచర్ షాపులో మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదంలో ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తోనే అగ్ని ప్రమాదం జరిగినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది. బాటా ఫర్నిచర్ షాపులో మంటలు చెలరేగాయి. అటు ఘటనా స్థలానికి చేరుకుని ఆ మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తోంది ఫైర్ సిబ్బంది. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఝాన్సీరాణి నాంపల్లిలోని ఫైర్ దుకాణానికి సంబంధించి కూడా షోరూమ్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటుకు విజువల్స్లో చూసుకోవచ్చు. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సుమారుగా 4-5 ఫైర్ ఇంజిన్ల సహాయంతో కూడా మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. 5 అంతస్తుల భవనం కావడంతో ప్రస్తుతానికైతే అగ్నిమాపక సిబ్బంది కూడా లోపల ఇద్దరు సంబంధించిన చిన్నారులు ఒక మహిళ ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కింద నుంచి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కూడా అన్ని ఫ్లోర్లకి మంటలు అంటుకోవడంతో కూడా అగ్నిమాపక సిబ్బంది 2 వైపుల నుంచి మంటలను ఆర్పే ప్రయత్నం కూడా చేస్తున్న దృశ్యాలు మనం చూసుకోవచ్చు. ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు. అగ్నిమాపక సిబ్బంది స్థానిక పోలీసుల సహాయంతో కూడా లోపల ఎక్కడైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో ఆ ప్రాంతానికి కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఇంత పెద్ద ప్రమాదం చోటు చేస్తుంది. సుమారుగా 40 నిమిషాలు పైగా సమయం పడుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా భారీగా పొగ వస్తున్న నేపథ్యంలో పొగని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు. 5 అంతస్తుల భవనం కావడంతో కూడా ఒకటే ఎగ్జిట్ ఎంట్రీస్ పాయింట్ కావడంతో కూడా ప్రస్తుతానికైతే భారీగా పొగతో పాటు మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం విజువల్స్లో చూసుకోవచ్చు. పెద్ద సంఖ్యలో కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఇటు ఫర్నిచర్ సంబంధించిన మెటీరియల్ని స్టోర్ చేయడంతో కూడా ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా మనకి ప్రాథమిక సమాచారం ఉంది. అగ్నిమాపక సిబ్బంది కూడా మంటలతో పాటు పొగని వస్తున్న నేపథ్యంలో ఎక్కడైతే 4వ ఫ్లోర్లో కూడా ఒక మహిళతో పాటు చిన్నారులు కూడా చిక్కున్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారిని కాపాడే ప్రయత్నం కూడా చేశారు. కానీ లోపలికి వెళ్లేందుకు ప్లేస్ లేకపోవడం, భారీగా పొగ కమ్ముకోవడంతో కూడా ప్రస్తుతానికైతే ఫైటర్స్ లోపలికి వెళ్లే ప్రయత్నం కూడా చేసినట్టు తెలుస్తుంది. కానీ ప్రస్తుతానికైతే వారి పరిస్థితి ఎట్లా ఉంది ఏంటో కూడా ఆందోళనకర పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఈ ఫర్నిచర్ సంబంధించిన కాంప్లెక్స్ ఏదైతే ఉందో సంబంధించిన పూర్తిగా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 1, 2, 3 ఫ్లోర్లో కూడా భారీగా పొగతో పాటు మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పటికే లోపల భారీగా స్టోర్ అయి ఉన్న ఈ ఫర్నిచర్ సంబంధించిన మెటీరియల్ కూడా తొలగించే ప్రయత్నం కూడా సిబ్బంది చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సెట్ బ్యాక్ లేకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది సంబంధించిన యంత్రాలు కూడా లోపలికి వెళ్లే అవకాశం లేకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది నలువైపుల నుంచి అటు కాంప్లెక్స్ 3 వైపుల నుంచి కూడా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అగ్నిమాపక సిబ్బంది కూడా ప్రయత్నం అయితే చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒకసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు. భారీగా పొగలు ఎగిసిపడుతున్నాయి. పొగలు ఎగిసిపడిన దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పటికే పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన ఫర్నిచర్ సంబంధించిన మెటీరియల్ అంతా కూడా ఒక్కొక్కటిగా బయటికి తొలగించే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి విజువల్స్లో చూసుకోవచ్చు. ఫైర్ ఫైటర్స్ మంటలను ఆర్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. భారీగా పొగ ఎగిసిపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి కూడా పొగలు భారీగా ఎగిసిపడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కాబట్టి షార్ట్ సర్క్యూట్ కారణంగానే ముందుగా ఫైర్ అయింది. ఆ తర్వాత మెల్లగా పైకి పొగ వ్యాపించడంతో కూడా అందులో చిక్కున్న వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టుగా సమాచారం ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఫైర్ ఫైటర్స్ మంటలను అదిపే ప్రయత్నం చేశారు. కానీ కొంత పొగ ఎక్కువ వస్తుండడంతో పొగని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ప్రస్తుతం 1, 2, 3 ఫ్లోర్లో కూడా ఇద్దరు చిన్నారులతో పాటు మహిళ ఉన్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారి పరిస్థితి ఎట్లా అని తెలుసుకునే ప్రయత్నం కూడా ఫైర్ ఫైట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక చుట్టుపక్కల సంబంధించి కూడా ఇటు ఫైర్ సంబంధించిన గూడమ్స్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మంటలు అటువైపు అంటుకోక ఉండే ప్రయత్నం కూడా అగ్నిమాపక సిబ్బంది కూడా చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఫైర్ ఫైటర్స్ 4 ఫైర్ ఇంజిన్ల సహాయంతో కూడా మంటలను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మనం చూసుకోవచ్చు విజువల్స్లో ఫైర్ సంబంధించిన ముందు షోరూమ్ సంబంధించిన ఏదైతే ఉందో షోరూమ్ సంబంధించిన బిల్డింగ్ చూసుకోవచ్చు. అక్కడి నుంచి కూడా మంటలు వ్యాపిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పొగ మనకి ఫస్ట్ ఫ్లోర్లో మంటలు అంటుకున్న నేపథ్యంలో అందుకు సంబంధించి పూర్తిగా ఈ కాంప్లెక్స్ అంతా కూడా పూర్తిగా అద్దాలతో స్టిక్ అయి ఉండడంతో కూడా ప్రస్తుతానికి పొగ ఎగిసిపడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరొకవైపు ఆ ప్రాంతం నుంచి ఎక్కడైతే ఐరన్ సంబంధించిన షెడ్స్ ఉన్నాయో షెడ్స్ సంబంధించి కూడా పెద్ద మొత్తంలో పొగలు వస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కాబట్టి దీనికి వెనుక భాగంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తిగా
కాంప్లెక్స్ అంతా కూడా అగ్నికి సంబంధించిన గ్లాసులతో సంబంధించి పూర్తిగా సెట్ చేయడంతో కూడా ప్రస్తుతానికైతే ఆ పొగకు సంబంధించి కూడా బయటికి వెళ్ళే అవకాశాలు లేకపోవడంతో ఒక కింద ఫ్లోర్ నుంచి ఎక్కడైతే ఈ షాప్ కనిపిస్తుందో షాప్ సంబంధించిన వెనుక భాగం నుంచి పూర్తిగా 1, 2, 3 ఫ్లోర్లో కూడా పొగ దట్టంగా వ్యాపించిన పరిస్థితి కనిపిస్తుంది. అగ్నిమాపక సిబ్బంది ప్రస్తుతం విజువల్స్లో చూసుకోవచ్చు. లోపల చిక్కున్న వారిని కూడా వెంటనే బయటికి వస్తే తరలించేందుకు అంబులెన్స్లు కూడా తీసుకొచ్చిన దృశ్యాలు మనకు కనిపిస్తుంది. ఇక ఈ గూడెం వెనక ఎక్కడైతే ఫస్ట్ ఫ్లోర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఆ ప్రమాదానికి సంబంధించిన ప్రాంతంలో పెద్ద మొత్తంలో అటు ఫర్నిచర్కి సంబంధించిన మెటీరియల్ కూడా స్టోర్ చేసినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే వైపు సిబ్బంది అంతా కూడా ఫర్నిచర్ని బయటికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పొగలు దట్టంగా వ్యాపిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అంబులెన్స్లు కూడా రప్పించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. 3 అంబులెన్స్ చేరుకున్నాయి. 4 ఫైర్ ఇంజిన్ల సహాయంతో కూడా ఇటు అగ్ని ఎక్కడైతే ఫైర్ అయిందో ఫైర్ సంబంధించిన ప్రాంతాన్ని కూడా ఐడెంటిఫై చేసి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. లోపల చిక్కున్న వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తే ఒకసారి మనం చూసుకోవచ్చు. ఫర్నిచర్ షాప్కి సంబంధించి పక్కన కూడా ఇటు నివాస సముదాయాలు ఎక్కువగా ఉండడంతో వారికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే వారందరినీ సురక్షితంగా బయటకు పంపించే ప్రయత్నం చేస్తారు. విజువల్స్లో చూసుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రస్తుతం అక్కడ నుంచి కూడా పొగలు వ్యాపిస్తున్న నేపథ్యంలో పొగలను కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా అగ్నిమాపక సిబ్బంది చేస్తున్నారు. లోపల 2 చిన్నారులతో పాటు మహిళలు కూడా ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన ఈ కాంప్లెక్స్కి సంబంధించి ఎక్కడైతే ఐరన్ గ్రిల్స్ ఉన్నాయో వాటిని కూడా తొలగించి అందులోంచి సంబంధించిన ఫర్నిచర్తో పాటు మిగతా మెటీరియల్ కూడా బయటికి తీసే ప్రయత్నం అయితే చేస్తారు. కాబట్టి ప్రస్తుతానికైతే లోపల 2 చిన్నారులతో మహిళ చిక్కున్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నట్టుగా ఈ కాంప్లెక్స్కి ఆనుకొని మరికొన్ని కమర్షియల్ కాంప్లెక్స్తో పాటు నివాస సముదాయాలు బ్యాక్ సైడ్ ఉండడంతో కూడా అందులో పొగ ఎక్కువ రావడంతో ఆ చుట్టుపక్కల సంబంధించిన ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్న దృశ్యాలే మనకు కనిపిస్తుంది. విజువల్స్లో చూసుకోవచ్చు. కింద గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం మనకి ఈ గ్రీన్ కలర్ సంబంధించిన రేకులకు సంబంధించిన ఏదైతే ఉందో పూర్తిగా దీనికి సంబంధించిన ఫర్నిచర్ సంబంధించిన మెటీరియలే ఎక్కువగా స్టోర్ చేసినట్టుగా మనకు సమాచారం. ఎందుకంటే ఆ స్టోర్లోనే ప్రమాదం జరిగినట్టుగా మనకి తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో అందులో సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో అక్కడ చూసుకోవచ్చు. అందులో పనిచేసే సిబ్బంది కూడా లోపలికి వెళ్ళి ఆ ఫర్నిచర్ ఎక్కడైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో మంటలు ఎక్కువగా వస్తున్నాయో పొగ దట్టంగా అలుముకున్న ప్రాంతానికి సంబంధించి కూడా మిగతా ఐటమ్స్ నుంచి ఒక్కొక్కటిగా బయటకు తీసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కానీ ప్రస్తుతానికి అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే పెద్ద మొత్తంలో ఈ ఫర్నిచర్ షాప్కు సంబంధించిన మెటీరియల్ను వెనక సైడ్ కూడా స్టోర్ చేసినట్టుగా మనకి ప్రాథమిక సమాచారం విజువల్స్లో చూసుకోవచ్చు. ఆ చుట్టుపక్కల సంబంధించిన వారంతా కూడా ఎక్కడైతే ప్రమాదం చోటు చేసుకుందో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి ఆ ప్రాంతానికి చేరుకొని కూడా అందులో స్టోర్ చేస్తున్న మెటీరియల్ అంతా కూడా మిగతా కాలిపోని మెటీరియల్ అంతా కూడా ఒక్కొక్కటిగా బయట తీసే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతానికైతే 4 ఫైర్ ఇంజిన్లతో కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతానికి చేరుకొని 3 వైపులా ఈ బిల్డింగ్ చూసుకుంటే కూడా 5 ఫ్లోర్ల బిల్డింగ్ సంబంధించి కనీసం ఒక ఫైర్ ఇంజిన్ పోయడానికి సెట్ బ్యాక్ లేకపోవడంతో రోడ్డు మీదనే ఫైర్ ఇంజిన్ నిలిపేసి ఆ పైపుల ద్వారా కూడా ఫైర్ ఫైటర్స్ అటు పొగతో పాటు మంటలను అదుపు చేసే ప్రయత్నం కూడా చేసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒకసారి మనం కెమెరా పర్సన్ గౌష్ చూపిస్తున్నాడు. లోపలికి ఆ సిబ్బంది వెళ్ళి ఫర్నిచర్ని అంతా కూడా బయటపడేసే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం నేను చూపిస్తుంది ఇదొక ఇటు సైడ్ మాత్రమే కాకుండా రైట్ సైడ్లో ఇంకా పెద్ద మొత్తంలో మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మంటల్ని పూర్తిగా అదుపు చేయలేకపోతే కూడా కాంప్లెక్స్లోని అన్ని ఫ్లోర్లకు కూడా మంటలు అదుపుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఏ ఫ్లోర్ నుంచి మంటలు అంటుకున్న ఏంటంటే కొంత గ్రౌండ్ ఫ్లోర్లో ఫర్నిచర్ సంబంధించిన షోరూమ్ ఉంది. ఆ తర్వాత 1, 2 ఫ్లోర్లో కూడా మిగతా సంబంధించిన షాప్స్తో పాటు కొంత ఈ ఫర్నిచర్ దుకాణానికి సంబంధించిన మెటీరియల్ని ఎక్కువగా స్టోర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకసారి మనం చూసుకోవచ్చు. కాంప్లెక్స్కి ఎక్స్టెన్షన్ చేసి ఆ రేకులను ఏర్పాటు చేసి కూడా దీనికి సంబంధించి కాంప్లెక్స్ లోపలి కనీసం ఎలాంటి ప్రమాదం జరిగినా కూడా లోపలికి వెళ్ళే అవకాశం లేకుండా కూడా రేకుల షెడ్ని ఏర్పాటు చేసి ఒక గూడెం రూపంలో దీన్ని ఏర్పాటు చేసినట్టుగా మనం చూసుకోవచ్చు. విజువల్స్లో పెద్ద మొత్తంలో కాంప్లెక్స్ కింద ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్ కూడా పొగలు వ్యాపిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. 4 ఫైర్ ఇంజిన్లతో కూడా మంటలు నాటే ప్రయత్నం చేస్తున్నారు. ఇక స్థానిక సిబ్బందితో పాటు ఆ ఫర్నిచర్ షాప్స్లో పనిచేసేవంతా కూడా ఒక్కొక్క మెటీరియల్ అంతా కూడా బయటికి డంప్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మంటలు చాలా వేగంగా అంటుకుంటున్నాయి. వీటితో పాటు పొగ కూడా పెద్ద మొత్తంలో వస్తున్న నేపథ్యంలో పొగని కంట్రోల్ చేసే ప్రయత్నం అగ్నిమాపక సిబ్బంది చేయలేకపోతున్నారు. ప్రస్తుతానికైతే ఆ స్టోర్ రూమ్లో కింద గూడెంస్లో మనం చూస్తున్నాయి ఆ రేట్ మొత్తం గ్రీన్ కలర్ సంబంధించిన రేకులను మొత్తం కూడా తొలగించి అందులో ఉన్న మెటీరియల్ ఒక్కొక్కటిగా బయటికి పడేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కొన్ని కింటాలకు సంబంధించి అన్ని ఎక్కువగా ఫర్నిచర్ సంబంధించిన మెటీరియల్ ఎక్కువగా స్టోర్ అయి ఉంటుంది. కాబట్టి ఈజీగా
మంటలంటూ కూడా తర్వాత పొగ రావడంతో కూడా కొంత అగ్నిమాపక సిబ్బందికి అందులో పనిచేసే వారికి కూడా ఆ మెటీరియల్ని బయట తీసుకొచ్చే ఇందుకు కొంత కష్టతరం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే భారీ మొత్తంలో ఇక్కడ స్టోర్ని గూడెంలో డంప్ చేసినట్టు తెలుస్తుంది. ఇక పైన ఫ్లోర్లో ఒక ఇద్దరు చిన్నారులతో పాటు ఒక మహిళ కూడా చిక్కున్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది బయటకు వచ్చి లోపల తామంతా పొగలు రావడం మంటలు రావడంతో కూడా తామంతా కిందకి వచ్చే ప్రయత్నం చేస్తారు, కానీ మిగతా కొంతమంది అందులో చిక్కున్నారని కూడా చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికైతే ఒక్కసారిగా ఇటు పొగ దట్టంగా అలుముకున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. విజువల్స్లో చూసుకోవచ్చు. అలా చూసుకోవచ్చు ఒక పర్సన్ని రెస్క్యూ చేసి అందులోంచి బయటకు తీసుకొచ్చారు. కాబట్టి ఇంకెవరైనా ఉన్నారు, ఎందుకంటే పెద్ద మొత్తంలో ఫర్నిచర్ షాప్లో పనిచేసే వారంతా ఉంటారు కాబట్టి ఎవరైనా అందులో చిక్కున్నారు లేదన్న కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఫైర్ ఫైటర్స్ ముందుగా వారికి వెళ్లేందుకు లోపలికి వెళ్లేందుకు ద్వారం లేకపోవడం, ఒకవైపు మంటలు ఎగిసిపడడం, పొగలు ఎగిసిపడుతున్న నేపథ్యంలో వారిని లోపల కనుగొనడం కొంత కష్టతరంగా మారుతుంది. కాబట్టి ప్రస్తుతానికైతే మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం, కానీ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం, కానీ పూర్తి స్థాయిలో కింద పార్కింగ్ నుంచి పైకి అంతా కూడా క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో మీడియాని లోపలికి అనుమతించకుండా కేవలం అగ్నిమాపక సిబ్బంది ఆ ఫర్నిచర్ స్టోర్ చేసిన వారిని మాత్రమే లోపలికి అనుమతించిన దృశ్యాలు మనకి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ ప్రమాదం 12 గంటల ప్రాంతంలో 12:30 నుంచి 1 గంట ప్రాంతంలో చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో జాయింట్ సిపి ఇక్కడికి చేరుకున్న తస్వీక్ ఇక్బాల్ కూడా చేరుకొని పరిస్థితిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఖైరతాబాద్ డీసీపీ కూడా ఇక్కడికి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆమె అక్కడ సంబంధించి స్టోర్ ఎంత మెటీరియల్ అందులో స్టోర్ అయి ఉంది ఏంటి అనే సమాచారాన్ని కూడా సేకరించే ప్రయత్నం చేస్తారు. ఇంకెవరైనా లోపల చిక్కున్నారా అనే సమాచారాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతానికైతే నేనున్న ఎడం వైపు ఫర్నిచర్ సంబంధించిన మెటీరియల్ అంతా బయటికి డంప్ చేసే ప్రయత్నం చేస్తే మాత్రం కుడి సైడ్ మాత్రం భారీగా మంటలతో పాటు పొగ ఎగిసిపడుతున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. ఝాన్సీ రాణి. అదేవిధంగా కిరణ్, ఇటు ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు, అటు లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఫైర్ ఫైటర్స్ ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అటు అక్కడ పోలీసు అధికారులు కూడా చేరుకున్నారు కదా, మరి అదనపు సిబ్బందిని పిలిపించే అవకాశం ఉందా? ప్రస్తుతానికైతే అగ్ని ప్రమాద ఘటన ప్రాంతానికి 4 పైగా ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి, కానీ సెట్ బ్యాక్ లేకపోవడంతో ఫైర్ ఇంజన్లు నేరుగా కాంప్లెక్స్లు గేట్లోంచి లోపలికి వెళ్ళే అవకాశం లేకపోవడంతో కూడా ప్రస్తుతానికైతే కాంప్లెక్స్కి కుడి ఎడం వైపు ముందు భాగంలో ఫైర్ ఇంజన్ల నుంచి పైపుల సహాయంతో కూడా వాటర్ని అప్లై చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. కానీ పెద్ద మొత్తంలో కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వెనుక భాగం అంతా ముందు ఫర్నిచర్ సంబంధించిన షోరూమ్ ఉంది, దాని వెనుక అంతా కూడా ఈ ఫర్నిచర్ సంబంధించిన స్టోర్ చేసే ప్రాంతమే ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ మెటీరియల్ చాలా మటుకు డ్యామేజ్ అయినట్టు తెలుస్తుంది. కాబట్టి మంటలు ఒక ఫ్లోర్ నుంచి మరొక ఫ్లోర్కి ముందుగా మంటలతో పాటు పెద్ద ఎత్తున పొగ వస్తుండడంతో కూడా పొగని కంట్రోల్ చేసే ప్రయత్నం అగ్నిమాపక సిబ్బంది చేస్తున్నారు. కాబట్టి ఎంత మొత్తంలో ఆస్తి నష్టం చోటు చేసుకుంది. ఇంకా మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ముగ్గురు అందులో సెకండ్ ఫ్లోర్లో ఉన్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వారిని కాపాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. 2-3 ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ చేసి వారిని బయట తీసుకొచ్చారు. కాబట్టి ఇంకెవరైనా సిబ్బంది ఉన్నారా ఏంటన్న సమాచారం కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో ఒకవైపు మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నా కానీ ధారాళంగా మంటలు ఎగిసిపడుతున్నాం. దీంతో పాటు పొగ కూడా వస్తున్న నేపథ్యంలో పొగని కంట్రోల్ చేసే ప్రయత్నం అగ్నిమాపక సిబ్బంది చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఘటనా స్థలంలో 4 ఫైర్ ఇంజన్లతో కూడా మంటలాపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఇంత భారీ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. కాబట్టి మరొక ముగ్గురు రెస్క్యూ చేసే ప్రయత్నం కూడా స్థానిక పోలీసులు అగ్నిమాపక సిబ్బంది చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.